హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాష టైలరింగ్ ఇన్స్టిట్యూట్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు చెప్పబోయే క్లాస్ ఏంటంటే పలకల మెడ స్క్వేర్ నెక్ అండి. మీకు రౌండ్ నెక్ ఎలా కటింగ్ చేయాలి, మార్కింగ్, స్టిచ్చింగ్ చూపించాను కదా, అదేవిధంగా పలకల మెడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే నెక్ దగ్గరే మారుతుంది. మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఓకేనా? నెక్స్ట్ మనం ఏంటంటే బ్లౌజ్ పొడుగు అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. పొడుగు ఎంత వచ్చిందండి? 14.5 వచ్చింది. ఆ 14.5కి అరెంజ్ కలుపుతున్నాము. అలానే లూజ్ చూసుకోవాలి. లూజ్ ఏంటంటే 10 వచ్చింది. 10కి 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం అని పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత క్లోజింగ్ మన వైపు మార్కింగ్ పెట్టుకుందాము. ఓపెను అటు సైడ్ పెట్టేద్దాము. ఇలా కిందన ఏంటంటే ఒక లైన్ స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఎందుకంటే క్లాత్ కిందన ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటే మనకి ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను ఆ స్ట్రైట్ లైన్ నుంచి పైకి 15 ఇంచెస్ పెట్టాను. అలానే లూజు ఫోల్డింగ్ నుంచి తీసాను 11 ఇంచెస్. ఇలా ఒక బాక్స్లా గీసేసుకోండి. ఇలా గీసిన తర్వాత మనకి షోల్డర్స్ ఉంటాయి కదండి, బ్లౌజ్ షోల్డర్స్ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఈ విధంగా ఈ 2 షోల్డర్స్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ నడుము అనేది వస్తుంది. కిందన ఆల్రెడీ మనం ఒక లైన్ గీసాం కదా, ఆ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని 1/2 ఇంచ్ నుంచి పైకి మార్కింగ్ చేసుకోండి నడుము పొడుగు అనేది. ఆ నడుము నుంచి షోల్డర్ అనేది పెట్టండి. మెడ పెట్టిన తర్వాత అది మార్కింగ్ ఎక్కడికైతే వస్తుందో భుజం, ఆ భుజం దగ్గరికి మార్కింగ్ చేసి అక్కడి నుంచి షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. అదేవిధంగా ఖర్చు పార్ట్ తీసుకొని అక్కడి నుంచి చంక లూజ్ అనేది కొలుచుకోవాలి స్ట్రైట్గా. మనం కిందన అడ్డ లైన్ గీసాం కదండి, అక్కడి నుంచి ఒక అరెంజ్ కిందన లూజ్ ఉంచుకొని అక్కడి నుంచి పైన ఖర్చు భాగం ఎంత వస్తుందో అక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇలా లైన్స్ అయితే గీసేసుకోవాలి. మీకు స్క్వేర్ నెక్ కాబట్టి నేను రౌండ్ అయితే గీయట్లేదు. మరొకసారి మీకు చూపిస్తున్నాను. నడుము లూజ్ ఇలా పెట్టుకొని అక్కడి నుంచి మెడ అనేది పెట్టుకోవాలి. పైకి మనకి ఏంటంటే 2.5 వచ్చిందంటే కిందన ఒక 1/2 ఇంచ్ తగ్గించి 2.5 అయితే పెట్టండి. మీకు వద్దు మాకు సేమ్ అంతే కావాలి అంటే ఏం లేదండి, మీకు పైన 2.5 కిందన 2.5 అయితే మీకు ఏంటంటే బ్రాడ్ అయితే అయిపోతుంది. మీరు ఒక 2-3 బ్లౌజెస్ కానీ లేకపోతే 1 or 2 బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు వేసుకున్నాక ఎలా ఉన్నది చూసుకొని అప్పుడు మీరు మెజర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే పలకల మెడ కాబట్టి కొంచెం బ్రాడ్లాగా అనిపిస్తుంది మనకి రౌండ్ కన్నా. నేనైతే 2.5కి కిందన ఒక 1/2 ఇంచ్ తగ్గించి 2.5 పెట్టాను. ఆ 2.5 నుంచి 2.5కి క్రాస్గా చిన్న క్రాస్ అయితే వస్తుంది ఒక లైన్. ఇలా గీసిన తర్వాత చంకకి చెప్పాను కదండి 1.5 ఇంచు సెంటర్ నుంచి క్రాస్కి మార్కింగ్ చేసుకొని చంక భాగం అయితే గీసుకోవాలి. ఇలా అన్నీ మార్కింగ్ చేశాక చెస్ట్ లూజ్ ఉక్స్ పట్టి నుంచి అడ్డగా పెట్టుకుంటే చంక లూజ్ అనేది మనకు వస్తుంది, అంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. కొంతమందికి అయితే వస్తుంది, కొంతమందికి రాదు. సేమ్ మనం కింద నడుము లూజ్ ఎంత పెడుతున్నామో అంతే లూజ్ అయితే వస్తుంది. కొంతమందికి ఏంటంటే నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక కటింగ్ చేసేసుకుందాము. అలానే కింద లైన్ గీసాం కదండి, అది కూడా కట్ చేసేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీద్దాము. బార్డర్ ఇచ్చాడు కదండి, ఇలా బార్డర్స్ ఇచ్చేటప్పటికి కొంచెం మనం అటు ఇటు చూసుకొని వెనక ముందు చూసుకొని అప్పుడు ఫోల్డింగ్ పెట్టుకుందాము. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, చంక లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ మెజర్మెంట్ కూడా మీకు మరొకసారి చూపిస్తున్నాను. చంక లూజు 11 వచ్చింది, 10 చేయి లూజు 8.5 వచ్చింది, పొడుగేమో 7 వచ్చేసిందండి. 7 ఇంచెస్కి మనం పొడుగు చెప్పాను కదండి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ప్లెయిన్ బ్లౌజెస్ అనేటప్పటికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్కి. ఈ విధంగా ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. కిందన ఫోల్డింగ్ చేసాం కదండి, అక్కడి నుంచి చంక లూజ్ అనేది నేను చూస్తున్నాను. కరెక్ట్గా మనం ఫోల్డింగ్ అయితే 10 ఇంచెస్కి పెట్టుకున్నాము. తర్వాత పొడుగు అనేది తీసుకోవాలి 8 ఇంచెస్ కదా, 8 నుంచి మార్కింగ్ చేసి మనకి 7 ఇంచెస్ కావాలి కాబట్టి కిందన 1 ఇంచు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాగా పెట్టిన తర్వాత చంక లూజు చేయి లూజ్ అనేది తీసాను. నెక్స్ట్ చంక క్రాస్ పెట్టుకోవాలి కదా, అదేంటంటే మనం హ్యాండ్ పొడుగులోని సగభాగం చేస్తే ఎంతైతే వస్తుందో అంత చంక క్రాస్ పెట్టుకోవాలండి. మీకు ఇదొక టిప్గా పనిచేస్తుంది.
పొడికి ఎంతైతే వస్తుందో అందులో హాఫ్ తీస్తే మనకి చంక క్రాస్ అనేది వస్తుంది. తర్వాత హ్యాండ్ కరువు కోసం ఒక 2 ఇంచెస్ పైన మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి 2 ఇంచెస్ నుంచి 3.5 ఇంచెస్కి క్రాస్ లైన్ అంటే కరువు ఒకటి గీసుకోండి. నెక్స్ట్ చంక లోతు అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సెంటర్ నుంచి ఒక 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చివరి ఖర్చు భాగం ఉంది కదండి, అక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని 5 మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కిందకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్ నుంచి అలాగ కలుపుకుంటూ 1 ఇంచుని కలుపుకుంటూ 2.5 ఇంచులకి చిన్న కరువులా గీసుకోవాలి. ఇలా చంక క్రాస్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్లోని 2.5 ఇంచెస్ కింద నుంచి పైకి మార్కింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ పెట్టేసేయండి. ఇలా అయితే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎక్కువ తక్కువ కూడా ఏమీ కాదు. ఇలాగా మీకు అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగ్కి కరెక్ట్గా ఎక్కడైతే సరిపోతుందో అక్కడ బ్యాక్ పార్ట్ అనేది వేసేసి క్లాత్ మీద అలా మార్కింగ్ చేసేసుకోండి. చేసిన తర్వాత షోల్డర్ మార్కింగ్ చేశాను కదండి, అక్కడి నుంచి భుజం ఖర్చు నుంచి ఇలాగా మనం కొలుచుకుంటూ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రావాలి. ఎక్కడికైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ చేశాను. అక్కడి నుంచి షేప్ కుట్టుంది కదండి, అక్కడికి మార్కింగ్ చేశాను. తర్వాత ఈ 4 ఇంచెస్ ఉన్నది కదండి డాట్ కోసం, అది ఏ బ్లౌజ్ అయినా 4 ఇంచెస్ అనేది మీరు కంపల్సరీ పెట్టుకోండి. తర్వాత నేను చంక పార్ట్కి ఎంత వచ్చిందో కొలుచుకుంటున్నాను. ఇలా టేప్ తోటి 12 వచ్చింది కాబట్టి దీన్ని బై 2 చేస్తున్నాను. అంటే 2 భాగాలు చేస్తే 6 వస్తుంది. ఆ 6కి మనం చంక క్రాస్ అనేది తీసుకోవాలి. లోతు ఒక 1 ఇంచ్ కిందకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏవైతే గీసామో అక్కడి నుంచి మార్కింగ్లు చేసినవన్నీ ఒక మెజర్మెంట్ తీసిన దగ్గర నుంచి మనం డ్రాయింగ్ అనేది వేసేసుకుందాము. మెడ తీసాను కదండి, అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి, షేప్కి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసేసుకొని ఇలా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ అయితే మీకు చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇలా మీరు బ్యాక్ పార్ట్ ద్వారా కట్ చేసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ షేప్ పార్ట్ అండి. ఇది హుక్స్ల వైపు మనం ఇది కూడా హుక్స్ల వైపు ఓపెన్ చేసి తీసుకోవాలి. పొడికి ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా కలపాలి, ఖర్చుతో కలపాలి. కాబట్టి మనకి ఏంటంటే ఫ్రంట్ 3 ఇచ్చింది, తర్వాత సెంటర్ ఏమో 2.5 వచ్చింది, తర్వాత మనకి చివరి పార్ట్ అంటే ఖర్చు భాగం ఏమో 1/4 వచ్చింది. ప్రతి దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కలపాలి. 3 వచ్చింది కాబట్టి 3.5 ఇంచెస్, 2.5 వచ్చింది కాబట్టి 3 ఇంచెస్ సెంటర్ది, అలాగే 1/4 వచ్చింది కాబట్టి చివరిది ఖర్చు భాగం 3.5 అవుతుంది. మనం లూజ్ ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ అంటే 9.5 వచ్చింది, నేను 10 పెట్టాను. ఇలా మార్కింగ్ చేసేసుకోండి. చేసేసి కటింగ్ చేసేసుకోండి. సేమ్ మీకు పార్ట్ ఇంకేమైనా మీకు పీస్ ఏమైనా మిగిలితే ఇలాగా ఇంకో పార్ట్ కూడా తీసేసుకోండి. అంటే 4 పీసెస్ మ్యాక్సిమం రావు. క్లాత్ గాని ఉంటే మీరు ఇలా 4 పార్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చెప్పాను కదండి నెక్ 2.5 వచ్చింది కదా, ఇప్పుడు నేను నెక్ అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి, నెక్ 2.5 కిందన 2.25 పెట్టాను, 2.5 పెట్టాను. ఇలా క్రాస్గా నీట్గా కట్ చేయండి. గబుక్కున చివరికి వెళ్ళిపోతే మొత్తం బ్రాడ్ అయిపోతుంది నెక్ అంతానా. ఇలా చాలామంది కట్ చేసేస్తారు. ఇలా నీట్గా మడత అయితే పెట్టుకోవాలండి. ఈ మడత కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఏ బ్లౌజ్ అయితే మనం కొల బ్లౌజ్తో కట్ చేసామో అదే బ్లౌజ్ తోటి ఇలా మడత పెట్టేసి ఆ బ్లౌజ్ తోటి చుట్టేస్తే మీకు అదే కొల అనేసి మనకు తెలుస్తుంది. చాలా వరకు ఏంటంటే ఇలాంటి బ్లౌజెస్ 2-3 వచ్చాయి అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు, వేరే వేరే కొలతలతో వస్తాయి. అందుకని కట్ చేసిన వెంటనే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఏ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే కట్ చేసామో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిషన్ పార్ట్కి వచ్చేద్దామండి. నేను బ్యాక్ పార్ట్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను. నడుమొక్కలు అతికేసి బ్యాక్ పార్ట్ అనేది మనం వేసేసుకుందాము. అలా వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. బ్యాక్ పార్ట్ తర్వాత అయినా తీసుకోవచ్చు మనం. ఇలా అయితే పెట్టి అతికేస్తున్నాను ఒక 1/2 ఇంచు గ్యాప్లోని. తర్వాత అనుగుడు కుట్టేస్తున్నానండి బ్యాక్ పార్ట్కి. ఇలా వేసిన తర్వాత మనం షేప్ ముక్కలు అనేవి అతికేసుకుందాము. ఇలాగా నేను ఎక్కువ ఇలా ఫ్యాంట్ బిట్స్ అయితే నేను వేస్తానండి, ఎందుకంటే స్టిఫ్గా ఉండాలి కాబట్టి.
ఇలా వేసేసి నేను అతికేస్తున్నాను షేప్ ముక్కలు. ఈ ముక్కలు అతికిన తర్వాత మనకేంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు షేప్ పార్ట్ ఏంటంటే అటొకటి ఇటొకటి అంటే ఆపోజిట్లో పెట్టుకొని నీట్గా పెట్టుకుంటే మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేకపోతే రెండు షేప్ ముక్కలు కూడా ఒక సైడ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా అటు ఇటు పెట్టుకొని మీరు నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే క్లాత్ అనేది మీకు అటొకటి ఇటొకటి పీస్ అనేది వస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ ఎంత కొలత అయితే మనకి మెయిన్ బ్లౌజ్కి వచ్చిందో అదే మెజర్మెంట్తో మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఒకసారి కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. ఇలా కట్ చేసేసిన తర్వాత షేప్ పార్ట్స్ అండి. ఇప్పుడు మీకు డాట్స్ మరొకసారి చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు తీసుకుంటాం కదండి, మీకు ఆపోజిట్లో అటొకటి ఇటొకటి ఇలా వేసుకున్నాక మీరు షేప్ ముక్కలు ఎలా అయితే అటు ఇటు ఆపోజిట్లో వేసుకున్నారో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అటొకటి ఇటొకటి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం 4కి మార్కింగ్ చేసాం కదండి కిందకి, ఆ 4కి మార్కింగ్ చేసిన దాని వరకు మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని లూజ్ 1 ఇంచు డాట్ లూజు, పొడిగేమో 2.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చేశాక 1 ఇంచ్ నుంచి 2.5 ఇంచెస్కి ఇలాగా క్రాస్ ఒక లైన్ గీసేసుకుంటాము. నేనైతే కుట్టిన వెంటనే మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేసేసాను. మీరు ఆల్రెడీ మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళైతే ఇలా స్టిచెస్ వేసేయండి. లేదు అంటే ఒక స్టిచ్ వేసి ఇలా చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ డాట్ కరెక్ట్గా వచ్చిందంటే సేమ్ మళ్ళీ అదే కుట్టు మీద ఇంకొకటి వేసుకోండి. రాకపోతే ఇప్పేసి అయితే మళ్ళీ వేయండి. నెక్స్ట్ ఉక్సులు పట్టి వైపు చిన్న డాట్ వేస్తున్నాను. మీకు మెడ వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి వదిలేసిన తర్వాత అక్కడి నుంచి ఫోల్డింగ్ పెట్టాలి. ఆ సెంటర్ నుంచి మడత పెట్టిన తర్వాత ఆ సెంటర్కి ఎంత వచ్చింది, ఒక 1/2 ఇంచు లూజు, 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ పొడుగు పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసేసుకొని మీరు మార్కింగ్ పీస్తో ఒక క్రాస్ లైన్ ఆల్రెడీ ఒక డాట్కి గీసాం కదా, అదేవిధంగా క్రాస్ లైన్ గీసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. వేసిన తర్వాత మెయిన్ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్ నుంచి చంక డాట్కి అంటే చంక లోతు పెట్టాం కదా, ఆ లోతుకి ఒక డాట్ వస్తుంది. అది మెయిన్ డాట్ నుంచి సెంటర్కి ఇలా పట్టుకొని చేస్తే ఇలా చూసిన తర్వాత 2 క్లాతులు ఫోల్డింగ్ ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందో అక్కడే లూజ్ అనేది తీసుకుందాము. తర్వాత మెయిన్ డాట్ నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేసేసుకొని ఇలా ఆ 1/2 ఇంచ్ నుంచి ఆ 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుందాము. ఇదే విధంగా చూసారా నీట్గా ఎంత బాగా వచ్చిందో. మనకి బ్లౌజ్ వేసుకునేటప్పటికి ఫిట్టింగ్గా ఉండాలి కాబట్టి నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలామంది బ్లౌజెస్ ఫ్రంట్ పార్టే సరిగా రావట్లేదు అనేవారు. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్గా వస్తుంది. తర్వాత షేప్ ముక్కలు అయితే చూపించాను కదా, అటు ఇటు పెట్టేసి షేప్ పార్ట్ అనేది మీకు ఎలా అతకాలనేది ఇప్పుడు మీకు చూపించాను. చిన్న క్రాస్గా అయితే పెట్టుకొని షేప్ ముక్కకి ఫ్రంట్ పార్ట్ ఇలా కుట్టు అయితే వేసేసుకోండి. తర్వాత పైనుంచి ఒక అనుగుడు కుట్టు అయితే వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా వేసేసుకుంటే మీకు నీట్గా అనేది వస్తుంది షేప్ పార్ట్. తర్వాత ఓపెన్ పెట్టేసండి. కుడి చేతి వైపు తాళ్ళు పట్టి వస్తుంది, ఎడం చేతి వైపు ఉక్సులు పట్టి కదా, ఉక్సులు పట్టికి డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి. చూసారా నేను పెట్టాను. ఇలా ఓపెన్ చేసేటప్పటికి మళ్ళీ ఒక కుట్టు అనుగుడు కుట్టు అయితే వేయాలి. ఎడం చేతి వైపు ఉక్సులు అయితే వస్తుంది. తర్వాత ఈ కుట్టేసిన తర్వాత మొత్తం ఆ ఫోల్డింగ్ అంతా లోనికి వెళ్ళిపోయేటట్టు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీని తర్వాత తాళ్ళు పట్టేయండి. రైట్ సైడ్ తాళ్ళు కదండి, దానికి ఏంటంటే లాన్ నుంచి వేయాలి. చూసారా ఎలా రివర్స్ చేశాను కదా, ఈ లాన్ నుంచి రివర్స్లోని సింగిల్ లేయర్ తోటి అయితే వేయాలి. మనకి ఉక్సులకి ఏంటంటే బయట నుంచి డబుల్ ఫోల్డింగ్, తాళ్ళకి ఏంటంటే లాన్ నుంచి సింగిల్ ఫోల్డింగ్తో వేయాలి. మనకి వేసేటప్పుడు కిందనైతే ఫినిషింగ్ కోసం ఒక ఫోల్డింగ్ అయితే చిన్నది ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత నేను చూసారా ఇప్పుడు మనం కుట్టింది ఏదైతే ఉందో ఆ కుట్టు మీదకి ఒక డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి నీట్గా ఆ కుట్టు కనిపించకుండా ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని నీట్గా ఒక కుట్టేసితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పార్ట్కి ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్కి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ దేనికి అంటే మనకి ఉక్సులు పట్టి
హుక్స్‌లకు పెట్టేటప్పుడు కొంచెం మనకి క్లాత్ అనేది ఏది రిమూవ్ అవ్వకుండా ఉండడానికని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనం హిప్ బెల్ట్ వేసేసాం కదండి, పక్కన పెట్టాం. ఇది ఇలా తీసుకొని భుజాలైతే కరెక్ట్‌గా మెడ వైపు కరెక్ట్‌గా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో స్టిచెస్ వేసేసుకోవాలి 2 సైడ్స్ కూడాను. నేనైతే డబుల్ స్టిచెస్ వేస్తున్నాను. మీరు కూడా డబుల్ స్టిచెస్ అంటే సింగిల్ స్టిచ్ వేసుకొని చూసాక డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ ముక్కలు అతుకుదామండి. మీకు రౌండ్ నెక్కి అయితే క్రాస్ పట్టీస్ తీయాలి. నెక్స్ట్ స్ట్రైట్ ఏంటంటే పలకల మెడకి స్ట్రైట్ తీయాలని చెప్పాను కదా. ఇలా తీసి 1 బై 1 ముక్కలన్నీ అతికేసుకున్నాక ఒకవైపు ఫోల్డింగ్ పెట్టేసి నడుము ముక్కకి అయితే ఎలాగైతే అతుక్కుంటామో సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టుకుందాం. ఫోల్డింగ్ అనేది కిందకు ఉండాలి. ఇలా మన ఫోల్డింగ్ ఉక్సులు పట్టి వైపు నుంచి పెట్టుకోవాలండి. ఫినిషింగ్ లేని వైపు ఏమో మనం అతకాలండి. ఇలా పెట్టిన తర్వాత స్ట్రైట్ ముక్క మనకి రౌండ్ అయితే తిరగదు. దానికోసం ఏంటంటే చిన్న ఫ్రిల్స్ లాగా అంటే చిన్న కుర్చీలాగా అయితే పెట్టుకుందాము. ఒక 3 ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాం చిన్న చిన్నవి. ఇలా అయితే మీకు ఆ రౌండ్ నెక్ దగ్గర ఏంటంటే మీకు ఆ క్రాస్ అనేది స్ట్రైట్ ముక్క తిరుగుతుంది. నార్మల్గా అయితే స్ట్రైట్ అనేది తిరగదు. అందుకే మనం రౌండ్ నెక్కి ఏంటంటే స్ట్రైట్ ముక్కలు కాకుండా రౌండ్కి క్రాస్ ముక్కలు అయితే తీస్తాము. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ కార్నర్స్ వచ్చాయి కదండి పలకల మెడ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. చూసారు నేను ఇప్పుడు ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చేతితోటి చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకుందాము. పెట్టుకొని ఆ ఫోల్డింగ్ మీద వరకు నెమ్మదిగా మీరు చేత్తో వీలైనంత వరకు బిగినర్స్ కాబట్టి బిగినర్స్ వింటున్నట్టయితే బిగినర్స్కి చేత్తోటి వీలు తిప్పుకుంటూ రండి. ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డింగ్ మీద నీడలు దించేటట్టు చేత్తోటి అలాగా కుట్టుకుంటూ రండి. మీకు ఒక 2-3 బ్లౌజెస్ కుట్టేంత వరకు ఇలానే మ్యాక్సిమం చేత్తో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఇలాంటి కార్నర్స్ దగ్గర మీకు కొంచెం ఈజీగా వస్తుంది. తర్వాత సూది దించి పాదం అయితే ఇలాగా కార్నర్ అయితే తిప్పేసుకుందాము. మళ్ళీ ఈ సైడ్ కూడా అంతేనండి. ఇది కూడా ఒక మడత పెట్టేసుకుంటే మనకి స్ట్రైట్ నెక్ తిరుగుతుంది పలకల మెడకి. ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా సేమ్ అంతేనండి. చేత్తో తిప్పుకుంటూ అక్కడ పాదం ఎత్తేసి సూది దించేద్దాము. అప్పుడు సూది దించితే ఏంటంటే క్లాత్ అటు ఇటు తిప్పడానికి అయితే అవుతుందండి. ఇలాగా పాదం దించేస్తే పాదం ఎత్తకుండా సూది దించకుండా పాదం ఎత్తేస్తే మనకి ఏంటంటే క్లాత్ అనేది తిరిగిపోతుంది. అందుకని సూది దించి పాదం ఎత్తి క్లాత్ తిప్పితే మనకి నీట్గా తిరుగుతుంది. ఇలా తిప్పిన తర్వాత మొత్తం స్ట్రైట్గా కుట్టేసేసుకొని ఫ్రంట్కి ఇంకో వైపు కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫ్రిల్స్ పెడుతూ ఉంటే మనకి రౌండ్ నెక్ అనేది తిరుగుతుంది క్రాస్గా. లేకపోతే ఇది స్ట్రైట్ ముక్క కదండి, రౌండ్కి తిరగదు. అందుకని చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతూ ఉంటే మనకి నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది ఫ్రంట్ సైడ్. ఇలా ఫినిషింగ్ వచ్చేసిన తర్వాత చిన్నది ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డింగ్ చేసేసి ఇంతవరకు చివరి వరకు కుట్టేసుకొని తీసేసుకుందాము. తీసేసిన తర్వాత మనం నడుము మొక్కకి అనుగుడు కుట్టు ఎలా అయితే వేస్తున్నామో సేమ్ అదే విధంగా నెక్కు కూడా వేసుకోవాలండి అనుగుడు కుట్టు. మనం ఇప్పుడు అతికిన ముక్క ఏదైతే ఉందో అది కొంచెం పైకి ఇలా పెట్టేసి అప్పుడు అనుగుడు కుట్టు అంటూ వేసుకుందాము. ఈ కార్నర్స్ దగ్గర చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టాలండి, జాగ్రత్తగా పెట్టండి. కుట్టు ఎక్కడికి ఉందో కొంచెం చిన్న గ్యాప్లో ఒక 1 mm గ్యాప్లోని అంతవరకు మనం సిజర్తో నాట్స్ అయితే పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని తిప్పితే ఏంటంటే మనకి ఆ పలకల మెడ ఏదైతే ఉందో అది నీట్గా ఫినిషింగ్ అలా వస్తుంది. చూపించాను కదా మీకు నడుముకి ఏ విధంగా అయితే అనుగుడు కుట్టేస్తామో అదే విధంగా ఈ మెడముకు కూడా ఏంటంటే పలకల మెడకి ఈ విధంగా అనుగుడు కుట్టు అంటూ వస్తుంది. మీకు నెక్స్ట్ ఏంటంటే రౌండ్ నెక్కి ఓన్లీ క్రాస్ పీసెస్ తీసుకోవాలండి. ఇంకే నెక్ అయినా అంటే ఇలా పలకల మెడ కానీ డైమండ్ షేప్ వస్తుంది, నక్లిష్ నెక్ వస్తుంది, ఇలాంటివి ఏ నెక్స్ అయినా పాట్ నెక్ వస్తుంది. దానికి ఇంకా ఏ నెక్స్ అయినా సరే మోడల్ పెట్టుకోవాలనుకున్నా ఇలాగా స్ట్రైట్ ముక్కలు అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక చూసారా నేను ఏ విధంగా అయితే కార్నర్స్ దగ్గర చూసారు ఫోల్డింగ్ అనేది పైకి ఇలా పైకి ఫోల్డింగ్ చేసేసి అక్కడ
ఆ కార్నర్స్ దగ్గర సూదించి పాదం ఎత్తి తిప్పుతున్నాను. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే మీరు కుడుతూ ఉంటే మీకు పలకల మెడ అనేది నెక్స్ట్ ఫస్ట్ ఇదే కాబట్టి ఇది కుడుతూ ఉంటే మీకు చెప్పాను కదా ఇప్పుడు నెక్లెస్ నెక్ నెక్స్ట్ పాట్ నెక్స్ ఇవన్నీ మీకు తిప్పడానికి కుట్టడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలాగ అయిపోయిందండి స్క్వేర్ నెక్ అనేది ఫినిషింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది రావాలి కదా, సెంటర్ పార్ట్ ఏమో సెంటర్ లోత్ ఏమో షోల్డర్ దగ్గర పెట్టుకొని కొలుచుకొని ఇలా వేసేసుకుందాము. తర్వాత సైడ్ పార్ట్స్ అండి ఇలా అతికేసుకుందాము. ఫస్ట్ ఉక్సుల వైపు చంక భాగం హ్యాండ్స్ ఇలా మార్కింగ్ చేసేసుకొని, నేనైతే లైన్ గీయట్లేదు, మీరైతే ఒక లైన్ గీసుకొని ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్స్కి స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఆ లైన్ మీద ఒక కుట్టేసేసుకొని ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. సైడ్స్ ఖర్చుకి ఉండాలి కాబట్టి ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత లూజ్ చూసుకుందాము. కొల బ్లౌజ్ లూజు మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ లూజు ఇలా వచ్చింది కదండి, ఒక 2 ఇంచెస్ లూజ్ అయితే వచ్చింది. బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకుందాము. ఖర్చుకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుందాము. 2 ఫోల్డింగ్స్ అంటే 4 లేయర్స్లో వస్తుంది. ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లూజు 3 ఇంచీలు కానీ 3.5 ఇంచులు కానీ పొడుగులో పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఖర్చు భాగం ఇలా కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనండి, బ్లౌజ్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ అయ్యాక కూడా ఎలా ఉంటుంది అనేది ఇగో పిక్ ఒకటి పెట్టాను. చేతి పని అన్నీ చేసేసిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు పిక్ అయితే పెట్టాను. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.